గుండెకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కొన్ని సందర్భాలలో ఆలస్యమైన అంతిమ విజయం సత్యానిదే. అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తేలాలి. నిజానిజాల నిగ్గు తేల్చాలి. అలా సత్యాన్ని గెలిపించే మా ప్రయత్నమే సత్యమేవ జయతే. ఒకే దేశం ఒకే ఎన్నిక, ఇదే స్లోగన్ దేశమంతా రీసౌండ్లో వినిపిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక అనడానికి వినడానికి ప్రాస బాగుందే, కానీ ఇది ఎంతవరకు పాసిబిలిటీ అన్నదే ఇప్పుడు ప్రశ్న. కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదంతో తొలిగా అడుగైతే పడింది, కానీ అసలు సినిమా ముందుంది. జమిలీ ఎన్నికలపై అనుకూల ప్రతికూల వాదనలు, అడుగడుగునా అడ్డంకులు, దారి పొడవునా సవాళ్లు ఎన్ని ఉన్నా అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే పట్టుదలతో మోడీ సర్కార్ అడుగులు ముందుకేస్తోంది. జమిలీ బిల్లు చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తే దేశంలో ఎన్నికలు 2 దశల్లో జరుగుతాయి. మొదటి దశలో పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇవి జరిగిన 100 రోజుల తర్వాత స్థానిక సంస్థల, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే అంతకన్నా ముందు ఎన్నో అడ్డంకులు దాటుకొని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంది. జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న వేళ దాని సాధ్యాసాధ్యాలపై చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం బిగ్ స్క్రీన్ పైన చూద్దాం. దేశంలో ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆచరణ సాధ్యమేనా? దీనిపై నిపుణుల అభిప్రాయం ఏంటి? జమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం దగ్గరున్న ప్లాన్ ఏంటి? నివేదిక చట్టరూపం దాల్చితే ఎన్ని దశల్లో ఎన్నికలు జరుగుతాయి? ఒకే దేశం ఒకే ఎన్నికకు రాజ్యాంగంలో ఎన్ని సవరణలు చేయాలి? చట్టరూపం దాల్చే క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాలి? ఇది రాజ్యాంగ వ్యతిరేకం, సంఘ్ పరివార్ రహస్య ఎజెండా, ప్రజలంతా వ్యతిరేకించాలని విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి? జమిలీ ఎన్నికలకు కోవింద్ కమిటీ సానుకూల నివేదిక ఇచ్చింది సరే, మరి పార్లమెంటులో బిల్లు ఆమోదం సాధ్యమేనా? విపక్షాలు వ్యతిరేకిస్తున్నా ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ను ఎన్డీఏ అందుకోగలదా? జమిలీ ఎన్నికలకు పలు దేశాలు ఎందుకు దూరంగా ఉన్నాయి? ఇందులో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయా? జమిలీ ఎన్నికలతో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది? దేశంలో జరిగే ఎన్నికలకు భారీగా అయ్యే ఖర్చును తగ్గించి ప్రజాధనం పొదుపు చేసేందుకే జమిలీ ఎన్నికలను తెరపైకి తెచ్చారా? 2029లోనే జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్సభ సీట్ల పెంపు, ఎన్డీఏ అస్త్రాలన్నీ ఒకేసారి బయటకు తీసిందా? దేశంలో ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సింపుల్గా చెప్పాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ మాట ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కోవింద్ కమిటీ సానుకూల నివేదిక ఇవ్వడం, దానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఇటు చర్చ అటు రచ్చ మొదలైంది. త్వరలోనే దీనిపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని ఎన్డీఏ చూస్తోంది. ఈ సమయంలోనే అసలు జమిలీ ఎన్నికలు సాధ్యమేనా అన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. నిజానికి మన దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ కొత్తేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తరువాతి కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభల్ని బర్తరఫ్ చేయడం లాంటి కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో ఇటు లోక్సభ అటు అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరగడం మొదలైంది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. అయితే మళ్లీ పాత పద్ధతిలో దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపాలని ఎన్డీఏ గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కోవింద్ కమిటీ నుంచి సానుకూల నివేదిక రావడం, దానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో తొలి అడుగు పడింది. అయితే జమిలీ ఎన్నికల నిర్వహణ అంత సులభమేమీ కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాలు చట్ట సభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మరికొన్నింటి కాల వ్యవధిని పొడిగించాల్సిన పరిస్థితి రావచ్చు. అంతకన్నా ముందు ఈ బిల్లు తొలుత పార్లమెంటు ఆమోదం పొందాలి. అక్కడితో అయిపోలేదు. దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయక తప్పదు. ఇదే విషయాన్ని
కోవింద్ నివేదిక చెబుతోంది. ఇన్ని అడ్డంకులు దాటుకుని సవాళ్లు ఎదుర్కొని జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అన్నది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రధానమైన ప్రశ్న. అసలు జమిలీ ఎన్నికలతో కలిగే లాభ నష్టాలు ఏంటి? ప్రతిపక్షాలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి? జమిలీ ఎన్నికల నిర్వహణతో ఎన్నికల ఖర్చులు తగ్గుతాయా? ఏకకాల ఎన్నికలకు లాజిస్టిక్ సమస్య ఎదురవుతుందా? అసలు జమిలీ బిల్లు ఆమోదానికి కావాల్సినంత బలం ఎన్డీఏ దగ్గర ఉందా? ఈ అంశంపైనే ఇవాల్టి సత్యమేవ జయతే కార్యక్రమం. స్టూడియోలో మనతో పాటు జాయిన్ అయ్యారు అందరూ సీనియర్ జర్నలిస్టులు, అలాగే మాజీ ఐఏఎస్ అధికారి. ఒక్కొక్కరిని నేను పరిచయం చేస్తాను. దేవులపల్లి అమర్ గారు, మన తెలంగాణ పత్రిక ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్. నగేష్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఎంఈవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్. ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఐఏఎస్ అధికారి. అలాగే విజయబాబు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నేను ముందుగా అమర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టబోతున్నాను. అసలు జమిలీ ఎన్నికలు అనేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఇది నిర్వహణ ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరు, రాష్ట్రాల పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇది సాధ్యమయ్యే పనేనా? దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1967 వరకు కూడా జమిలీ ఎన్నికలు జరిగినాయని చెప్పినారు. అది యాదృచ్ఛికం. నిజానికి ఇవాళున్న పరిస్థితుల్లో అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది వీళ్ళకు అని మీరు అడుగుతున్నారు. దీనికంటే ముందు నేను అభ్యంతర పెట్టేది ఒకటి ఏమిటంటే, మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ వేసి దీని మీద ఒక రిపోర్ట్ తీసుకోవడం అనేది, అంటే రాష్ట్రపతి ఇన్స్టిట్యూషన్ మీరు ఎక్కడ తీసుకుపోతున్నారు? రాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళను, రాష్ట్రపతులు వాళ్ళ పదవి కాలం అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉండాల్సిన గౌరవం ఏమిటి? వాళ్ళని ఏ స్థానంలో ఉంచాలి? వాళ్ళని తీసుకొచ్చి కమిటీలకు కన్వీనర్లుగా, చైర్మన్లుగా వేసి మీరు ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రతిష్టనే ఇవాళ ఎన్డీఏ దిగజార్చింది. అది నా మొదటి అభ్యంతరం. రెండవది, మనము ఒక ఫెడరల్ వ్యవస్థలో జీవిస్తూ ఉన్నాం. యూనిటరీ ఇది కాదు, ఫెడరల్ వ్యవస్థ అది. ఇందులో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే ఏమంటున్నారు? డబ్బు ఖర్చు అవుతున్నదని. మీరు డబ్బు ఖర్చు ఎన్నిటికీ వృధా ఖర్చులు చేస్తున్నారు. ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు వృధా ఖర్చు అవుతున్నది ఈ దేశంలో. ఎన్నికలు అనేవి ఏమిటి? మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి, మన ఫెడరల్ స్ఫూర్తికి, వీటికి తార్కాణంగా నిలిచేవి ఎన్నికలు. అట్లాంటి ఎన్నికల్ని ప్రజలకు ఒక అవకాశం, తమను పరిపాలించే వాళ్ళను ఎన్నుకునే ఒక అవకాశానికి, దానికి మీరు ఇవాళ డబ్బు ఖర్చుతో దాన్ని ముడిపెడుతూ ఉన్నారు. రెండవది మీరు ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, ఈ దేశంలో మొత్తం దేశమంతా ఒకే భాష, లేకపోతే ఒకే సాంప్రదాయము, ఒకే సంస్కృతి, ఒకే ఆచార వ్యవహారాలు లేవు. ఈ దేశంలో భిన్న ప్రాంతాల్లో భిన్న ఆచారాలు, భిన్న సంస్కృతులు, భిన్న వ్యవహార శైలిలు ఉన్న దేశంలో మీరు ఒకేసారి ఎన్నికలు జరిపేస్తానంటే ఇక్కడ ఏమిటి అంటే అంటే నాకు అర్థమయ్యేది ఏమిటంటే, దీని వెనకాల ఒకసారి ఎన్నికలు జరిపేస్తే 4 సంవత్సరాలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు మళ్ళీ ప్రజల మొహం చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళ సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మన పనులు మనం చేసుకుంటూ ఉండొచ్చు అని. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడే కదా ప్రజలు గల్లా పట్టుకునేది. నాయకుల, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, ప్రజల్ని నిలదీసేది, పోనీ ఆ మాట అనొద్దు, ప్రజల్ని నిలదీయగలిగేది, తమ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ దగ్గర నుంచి మాట తీసుకునేది. అది అమలు అవుతుందా లేదా వేరే విషయం. మాట తీసుకునే స్థితి అన్న ప్రజలకు ఎన్నికలప్పుడు ఉంటుంది. మీరు ఎందుకు ఇప్పుడు నిన్న నేను అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడింది ఒకటి విన్నాను, మంచి మాట చెప్పినాడు ఆయన. 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ ఉండాలి, 1 నేషన్ 1 హెల్త్ ఉండాలి. అంటే ఒక దేశంలో జీవిస్తున్న ప్రజలందరికీ ఒక రకమైన విద్య అందాలి, జీవిస్తున్న ప్రజలందరికీ ఒకే రకమైన ఆరోగ్యం అందాలి. అంతేగాని 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టి మీరు డబ్బు ఆదా చేసి ఏం చేస్తారు? ఆ డబ్బు ఏం చేయబోతున్నారు? మళ్ళీ మీరు చేసే వృధా ఖర్చులకు పోతుంది ఆ డబ్బు అంతా. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేయకుండానే ఏదో ముందడుగు వేస్తున్నట్టు ఏమన్నా మీకు కనిపిస్తుందా? 10 ఏళ్ల కాలంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏమైనా సాధ్యాసాధ్యాల గురించో, వాటి రిపర్కషన్స్ గురించో, తర్వాత ఏం జరుగుతుందని ఆలోచన చేస్తున్నారా? నోట్ల రద్దు ఏమైంది? అదొక పెద్ద ఉదాహరణ కదా. నోట్ల రద్దు చేసి చాలా గొప్ప ఫలితాలు సాధించబోతున్నాం అని ప్రచారం చేసుకున్న వాళ్ళు, ఆ తర్వాత ఏం జరిగింది? నోట్ల రద్దు వల్ల ఈ దేశానికి ఎటువంటి లాభం జరిగింది చెప్పండి? వాళ్ళు చేసే నిర్ణయాలన్నీ అట్లే ఉంటాయి. రైట్. విజయబాబు గారు, ఈరోజు సాధ్యాసాధ్యాలను పరిశీలించిందా? కేవలం కోవిడ్ కమిటీ ఇచ్చినటువంటి దానికి ఆమోద ముద్ర వరకే కనిపిస్తోందా? రేపు ఈ బిల్లు పాస్ అయ్యే దగ్గర కనిపించేటటువంటి అడ్డంకులు,
ఆ తరువాత వచ్చేటటువంటి అడ్డంకులు చాలా ఉన్నాయి దీని తర్వాత. ఎందుకంటే ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎవరిని లాగేసుకుంటాడో తెలియదు. ఈ సిచ్యువేషన్లో 5 ఏళ్ల కాలం పాటు నడవాల్సినటువంటి ప్రభుత్వాలు మధ్యలో పడిపోతే ఏం చేస్తారు? రాష్ట్రపతి పాలన కొనసాగిస్తారా, లేకపోతే ఆ 2 ఏళ్ల కాలానికో 3 ఏళ్ల కాలానికో మళ్ళీ ఎన్నికలు పెడతారా? ఇలాంటివి చాలా ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? పైకి చెప్తుంది ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి దాని మీద పూర్తిగా ఖర్చు తగ్గిస్తాం. తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఎప్పుడో ఒక చోట ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎలక్షన్ కూడా. దాంతో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇతరత్ర అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇంటరప్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అదైతే వాస్తవం. అంతవరకు ఎప్పుడు చూసినా ఎలక్షన్ కోడ్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూలో డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన దాన్ని కూడా ఆపేస్తుంటారు. అయితే వాటికి సంబంధించి ఇది రెమెడీ కాదు, కానీ అది జరుగుతూ ఉంది. ఎన్నికల ప్రక్రియ అనేటువంటిదే అత్యధికమైనటువంటి భారంగా అటు ప్రభుత్వాలకి ఇటు రాజకీయ పార్టీలు కూడా తయారైపోయిందండి. ఈ రోజున మీకు పార్లమెంటును తీసుకోండి, పార్లమెంట్లో తీసుకుంటే పార్టీలకు అతీతంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఎవరిని అడిగినా కూడా అంటే కొద్ది ఎలైట్ గ్రూప్ చెప్తుంది ఏంటంటే ఎవరండి పార్లమెంట్లో ఉండేటువంటి వాళ్ళు క్యాముల్లో ఉండి కోట్ల రూపాయల బ్యాంకులను కొల్లగొట్టేసినటువంటి వాళ్ళు, షిప్పింగ్ యార్డ్స్లో తినేసేసిన వాళ్ళు, ఇలాంటి అత్యంత ఖరీదైనటువంటి స్కామ్స్లో ఉన్నటువంటి వాళ్ళు అటు పెద్దల సభలోనూ ఉంటారు, లోక్సభలో కూడా ఉంటారు. చాలా క్లాస్గా వాడికి అసలు ఆ నియోజకవర్గ పరిధి సరౌండింగ్స్ తెలియనోడు కూడా ఓవర్ నైట్ ఢిల్లీ నుంచి వచ్చేసేసి ఏ శ్రీకాకుళం జిల్లాకో విశాఖ జిల్లాకో అక్కడ వాలిపోయి అక్కడ డబ్బులు గుప్పించేసేసి వాడు కూడా ఎలక్ట్ అయిపోతాడు. ఇది అతి నీచమైనటువంటి ఎన్నికల ప్రక్రియ చెప్పాలంటే. ఇలాంటి దీంట్లో మీరు ఒకేసారి పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి. కాబట్టి ఎన్నికల సంస్కరణలు జరగాలి. ఇక్కడ గతంలో చూసుకుంటే వ్యవసాయ సంఘానికి సంబంధించినటువంటి నాయకుడు అటు చట్టసభల్లో ఉండేవాడు, ఏది అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు. విద్యార్థి సంఘాల నాయకులు ఉండేవాళ్ళు, కార్మికులు, కర్షకులు, ఇలా అనేక రకాల సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు చాలా స్వల్పమైనటువంటి ఖర్చుతో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఏమైంది రాను ఎన్నికల ఖర్చు అంటే వాడు బిగ్ షాట్ అయితేనే వాడు ప్రతినిధి అవుతాడు. సాదాసీదా జనామోదం ఉన్నటువంటి వాడు అయ్యేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇక్కడ అర్జెంటుగా జరగాల్సింది ఏంటంటే ఎన్నికల సంస్కరణలు జరగాలి తప్ప ఒకేసారి ఎన్నికలు జరగడం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే సార్ ఇప్పుడు స్టేట్ ఇంట్రెస్ట్ తగ్గిపోయి రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత అక్కడ అవసరాలు తగ్గిపోయి ఈ కేంద్రం సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ మాత్రమే ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి వాదన వినిపిస్తుంది. రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి దీన్ని. అందుకేనండి ఇప్పుడు ఆ భయం అనేటువంటిది ప్రాంతీయ పార్టీల్లో చాలా ప్రధానంగా ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అసలు దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం కూడా ఏంటంటే మీకు చాలా సింపుల్ లాజిక్ ఒకటి, ఒకేసారి ఎలక్షన్ జరుగుతాయండి. ఒకేసారి ఎలక్షన్ జరిగినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఒక గ్లామరస్ లీడర్ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఓటర్లు ఒక ఓటు ఈ పార్టీకి వేసాం కదా ఇంకొక ఓటు వాళ్ళకి వేద్దామని అనుకుంటారు. మీరు ఢిల్లీ ఎలక్షన్లు తీసుకోండి, లైవ్ ఎగ్జాంపుల్. కేజ్రీవాల్కి విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్న సందర్భంలో అక్కడ ఎన్నికలు జరిగితే పార్లమెంటుకి వచ్చేసరికి ఏమో వాళ్ళు బీజేపీకి ఓటేశారు. దీనికి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి వచ్చేసరికి వేస్తారు. ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు. సో మోడీ గారి మనసులో ఉన్నటువంటి భావం ఏంటంటే 10 కాలాల పాటు తామే పరిపాలన చేయాలి అన్నట్లయితే ఇది ఒక అద్భుతమైనటువంటి మంత్రం అని చెప్పని ఆయన అనుకున్నారు. అందుకే మీరు చూడండి ఇక్కడ కూడా పోనీ కోవింద్ గారు ఆయన సబ్మిట్ చేశారు, బాగానే ఉంది. 8,000 పేజీల రిపోర్ట్ని చేస్తే అసలు ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు చూడండి, ఇంపార్షియల్గా చూడాలంటే అందులో సామ్యవాద భావజాలం కమ్యూనిస్టులు ఉండాలి, కాంగ్రెస్ వారు ఉండాలి, సోషలిస్టులు ఉండాలి, ఇతరత్ర లీగల్ ఎక్స్పర్ట్స్లో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఒక బ్రెయిన్ స్టార్మింగ్ అనేటువంటిది జరిగినప్పుడే ఈ దేశానికి కావాల్సినటువంటి ఇది వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు చూడండి కమిటీలో సభ్యులు ఎవరంటే అంతా కూడా ఆయన ఏదంటే అదే తలకాయ ఊపేటువంటి వాళ్ళే, ఇంక్లూడింగ్ కోవింద్తో సహా అన్నారు ఇందాకైనా. ఒక ఇమేజ్ కూడా రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కమిటీ ఆయన చేతిలో ఒక కమిటీకి అధ్యక్షుడిగా ఆయన పెట్టి దాన్ని నేను ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ చెప్తా. రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి ఈ కమిటీ చైర్మన్ చేయడం కాదు, ఇలాంటి కమిటీలకి చైర్మన్గా ఉండవలసినటువంటి లీగల్ ఎక్స్పర్టు దానికే పరిమితం అవ్వాల్సినటువంటి ఆయన్ని అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవికి ఆయన ఎలా చెప్తే అలా వింటారు కాబట్టి అక్కడికి తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత కూడా మరి అదే పదవి అయిపోయిన తర్వాత కూడా ఆయన జీలైతే చావదు కదా. సో అందుకని ఏంటంటే ఆయనకి బాధ్యత అప్పచెప్పారు. ఇందులో ఉన్నవాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. అమిత్ షా కేంద్ర హోంమంత్రి,
అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయశాఖ మంత్రి, అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్ ఎలా ఆయన ఇప్పుడు మారిపోయారని మనం చూసాం. ఆయన కూడా తర్వాత 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, డాక్టర్ సుభాష్ సి కశ్యప్ లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, సర్ హరీష్ సాల్వే ఆయన ఆర్గ్యుమెంట్స్ కూడా మనకు తెలుసు, సంజయ్ కొఠారి మాజీ చీఫ్ విజిలెన్స్. అంటే ఇందులో ఏ ఒక్కరైనా సరే వాళ్ళ ఒపీనియన్స్తో డిఫర్ అయ్యి బ్రెయిన్ స్టార్మింగ్తో అది కాదు ఇందులో ఈ ఇష్యూస్ ఉన్నాయా అనేది చెప్పాల్సిన అవసరం. ముఖ్యంగా నా పాయింట్ ఏంటంటే వీళ్ళు ఈ 5వ ఆర్టికల్ సవరణకు సంబంధించి ఏదైతే ప్రధానంగా చేయాల్సిన అంశం ఉందో ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356 వీటిని సవరించాలి. సవరించేటప్పుడు ఆర్టికల్ 356 మనందరికీ తెలుసు, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వీటి మధ్య జరిగినటువంటి దీంట్లో 356 అనేటువంటిది ఎంత బలంగా ఒక భరోసా అనేటువంటిది, ఏది నచ్చకపోతే డిజాల్వ్ చేసి పడేయి, నచ్చకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఓవర్ నైట్ వాళ్ళని పిలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి అనే దానికి ముక్కుతాడు వేసిన పరిస్థితి ఉంది. మరి ఇవాళ వీటన్నిటినీ సవరిస్తే తిరిగి మళ్ళీ న్యాయం ఎక్కడ జరుగుతుంది? ప్రసాద్ రెడ్డి గారు, 2015లో ఒక నివేదిక, అంటే దేశవ్యాప్తంగా ఓటర్ల మనస్తత్వం ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక నివేదిక ఒకటి కేంద్రానికి ఇచ్చారు. ఇందులో ఒకేసారి ఎన్నికలు రాష్ట్రాలకి పార్లమెంట్కి సంబంధించి అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించి ఎన్నికలు జరిగితే 77% మంది 2 ఓట్లు ఒకే పార్టీకి వేసే అవకాశం ఉంది. విడివిడిగా జరిగితే 64%కి 65%కి అది తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు జమిలీ ఎన్నికల ద్వారా వెళితే ఇంతకుముందు నేను అన్నట్టుగా ఇది కేంద్రానికి సంబంధించినటువంటిది, కేంద్రం ఇంట్రెస్టే, రాష్ట్రాల యొక్క హక్కులు కానీ లేకపోతే అక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలు కానీ దానిపైన ఎన్నికలు జరిగే అవకాశమే ఉండదా? ఇదే చాలా మందిలో కలుగుతున్నటువంటి అనుమానం. ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదన ఇప్పుడు ఆమోదించినప్పటికీ ఈ ప్రతిపాదన వెనుక ఒక గ్రాండ్ డిజైన్ ఉన్నదండి. ఆ గ్రాండ్ డిజైన్ ఏంటంటే దేశంలో రీజనల్ పార్టీస్ని సమూలంగా నిర్మూలించడం. ఇది 2014 నుంచి క్రమక్రమంగా జరుగుతుంది. 2024లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపారు. తెలంగాణలో బీఆర్ఎస్ నాశనం అయిపోయింది, అక్కడ ఒరిస్సాలో బీజేడీ నాశనం, నవీన్ పట్నాయక్. అంటే స్థానిక నాయకత్వాన్ని, ప్రాంతీయ పార్టీని నాశనం చేయడానికి జమిలీ ఎన్నికల ప్రతిపాదన మొదటి నుంచి వచ్చింది. 2 జాతీయ పార్టీలు అక్కడ జిఎస్టీ విషయంలో మీరు అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ విషయంలో కూడా బీజేపీ కాంగ్రెస్ ఒకే పేజీలో లేనప్పటికీ రెండిటికి ఏదో రకమైన అవగాహన ఉంది. ఆ జిఎస్టీ ఏర్పాటు చేయటం వల్ల రాష్ట్రాలు గ్లోరిఫైడ్ మున్సిపాలిటీల స్థాయికి దిగజారిపోయాయి. మనము వనరులు సొంతంగా సమీకరించుకోవడానికి అవకాశం లేదు, కొత్తగా పన్నులు, ఎందుకంటే అన్ని పన్నుల భారం వాళ్ళు వేసేస్తున్నారు. మీకు ఆ విధంగానే పెట్రోలియం, ఇతర ప్రోడక్ట్స్ మీద, లిక్కర్ మీద ఉన్నప్పటికీ దాన్ని కూడా సెంట్రలైజ్ చేయాలి, జిఎస్టీ కింద తీసుకురావాలని విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పద్ధతిని ఏర్పడిన ఆ కల్చర్ మొత్తం మీద భాషని నాశనం చేయటము, సంస్కృతిని నాశనం చేయటము, ప్రాంతీయ పార్టీని నాశనం చేయటం అనే ఒక లాంగ్ పెర్స్పెక్టివ్ తోటి, ఒక డిజైన్ తోటి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని నేను నమ్ముతున్నాను. ఎన్నికలతో ఇంత పెద్ద ప్రమాదం ఉన్నది. అది లాంగ్ టర్మ్, అంటే ఈ ఒక 5 సంవత్సరాల్లో జరగదు, అది క్రమక్రమంగా జరుగుతున్నది. అలా జరుగుతున్నదండి. ఈ ప్రమాదాన్ని ఇద్దరే గుర్తించారు నా ఉద్దేశంలో. ఎంకే స్టాలిన్ గుర్తించాడు, టీఎంసీ మమతా బెనర్జీ గుర్తించింది. ఇప్పటికే 3 ప్రాంతీయ పార్టీలు పెద్ద నాయకుల్ని ఇంట్లో కూర్చోబెట్టారు బీజేపీ వాళ్ళు సక్సెస్ఫుల్గా. ఇక నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే వాళ్ళది స్టాలిన్ను, మమతా బెనర్జీని వీకెండ్ చేయటం. ఈ 2 స్ట్రాంగ్ కల్చరల్ ఓరియంటేషన్ ఉన్న స్టేట్స్ అండి, మనం గమనించాలి. బెంగాల్ జమిలీ ఎన్నికలతో రాష్ట్రాలు వీక్ అయిపోతాయా? ప్రాంతీయ పార్టీలు వీక్ అయిపోతాయా? పార్టీలు నడిపే వాళ్ళు వీక్ అయిపోతారా? ఇప్పుడు జిఎస్టీ తోటి వీక్ అయిపోయిన వాళ్ళము జమిలీ ఎన్నికల ద్వారా మరింత బలహీన పడిపోయేది ఖచ్చితంగా జరుగుతుంది. 2 జాతీయ పార్టీలు పూర్తిగా ఏకీభావంతో కుట్రతోటి చేస్తున్నారు అన్నది. వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే మనమే ఉండాలి, వీళ్ళు ఉండొద్దు. ఈ స్ట్రాంగ్ లీడర్స్ ఏంటంటే వాళ్ళ గొంతులు ఎలక్కాయలాగా ఎప్పటికప్పుడు వాళ్ళు అడ్డుకుంటున్నారు, వాళ్ళ కార్యక్రమాలు కానీ వ్యూహాలు కానీ అమలు చేయటం లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ జమిలీ ఎన్నికల ద్వారా ఇది చేయాలని ప్రయత్నం. ఈ జమిలీ ఎన్నికల పాజిటివ్ అంశం నాకు కనపడింది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. అవును, అది చాలా అద్భుతమైన ప్రతిపాదన. కానీ గతంలో 73
రాజ్యాంగ సవరణలో కూడా ఇలాంటివి పెట్టారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఏదో రకంగా దాన్ని డైల్యూట్ చేసేసి ఎన్నికలు జరపట్లేదు. ఉదాహరణ మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం, ఇప్పుడు కూడా జరపడం నా ఉద్దేశంలో. దాన్ని ఏదో కారణం చెప్పి వాయిదా వేస్తుంటారు. భారతీయ వైవిధ్యాన్ని నాశనం చేస్తుంది భారతదేశంలో. ఇది భారతదేశం నిజానికి ఒక దేశం కాదండి, అనేక సంస్కృతుల భాషల సమ్మేళనం. మనకి కేజ్రీవాల్ ఒకటే ఎడ్యుకేషన్ అని చెప్పారు, మా అమర్ గారు ప్రస్తావించారు కదా. ఒకటే ఎడ్యుకేషన్ అనేది భారతదేశానికి తగిన ప్రతిపాదన అని నేను అనుకోవట్లేదు. మనకి ఇన్ని భాషలు ఉన్నాయి, ఇన్ని సంస్కృతులు ఉన్నాయి, ఇన్ని మేధావి వర్గాలు ఉన్నాయి. మనకి ఒక తమిళ సంస్కృతిలో ఒక కొత్తదనం ఉంది, తెలుగు సంస్కృతిలో ఒక కొత్తదనం ఉన్నది. అంటే ప్రపంచం అంతా డైవర్సిటీని ప్రోత్సహిస్తుంటే ప్రపంచం అంతా అన్ని రంగాల నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చిన కమ్యూనిటీస్ నుంచి ప్రోత్సహించి గ్రూపులాగా తయారు చేస్తుంది. కంపెనీల్లో కూడా డైవర్సిటీ ద్వారా స్ట్రెంగ్త్. మనం ఏంటంటే యూనిఫామిటీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ ది వరస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ జమిలీ ఎన్నికలని నేను భావిస్తాను. ఎస్ నగేష్ కుమార్ గారు, జమిలీ ఎన్నికలతో 2 లాభాలు ఇప్పుడు ఎన్డీఏ చెబుతోంది. ఒకటి, డబ్బు ఆదా అవుతుంది. దీనికి ఎన్నికల ఖర్చులు ప్రతిసారి అక్కడ ఒక చోట ఎన్నికలు జరగడము, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడము, ఇవన్నీ ఒకటవుతుంది. రెండోది, రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎన్నికలు ఉన్నప్పుడు, మిగతా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు ఉన్నప్పుడు వీటన్నిటి ద్వారా ఎన్నికల కోడ్ ఉంటే అనుకున్నటువంటి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ సాగించలేకపోతున్నాం. కాబట్టి జమిలీ ఎన్నికలు చాలా ఆవశ్యకత. ఇది కేంద్రం చెబుతున్న మాట. నిజానికి ఈ 2 పాయింట్ల మీద జమిలీ ఎన్నికలు ఉండాల్సిందే అని అంటే ఏమంటారు? ఎప్పుడైనా మార్పు చేసేటప్పుడు దానికి ఆటోమేటిక్గా దానికి ఒక వ్యతిరేకత వస్తుంది, ఇక్కడ రెసిస్టెన్స్ వస్తుంది. దానికి ఏమిటంటే వద్దంటారు. ఇది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఉండిపోతుంది, ఇంక వాళ్ళు ఎప్పుడు అన్యాయం చేస్తారు అనేది అనుకుంటే మరి అది ఎట్లాగా? రేపు వేరే ప్రభుత్వం రావచ్చు, ఆ ప్రభుత్వం ఏమో న్యాయంగా చేయొచ్చేమో. ఎందుకంటే ఆ ప్రభుత్వం రావాలనే ధోరణిలోనే పోతున్నది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా అలయన్స్కి మొత్తం దాంట్లో 234 సీట్లు వచ్చాయి పార్లమెంట్లోని. నెంబర్ 1. నెంబర్ 2, దీనివల్ల లాభాలు నష్టాలు చూస్తే ఒకటి ఏంటి, ఇది దీంట్లో కల్చరల్ డైవర్సిటీని ఎక్కడ దెబ్బతీస్తుంది అనేది నేను అనుకోను. ఎందుకైతే ఇప్పుడు 1 లాంగ్వేజ్ 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ 1 ఇది అన్నారే, దాంట్లో ప్రమాదం ఉంది. 1 నేషన్ 1 పాలిటిక్స్ ఉంటే నష్టం ఏముందండి? మన కాశ్మీర్లో ఆర్టికల్ 370ని మనం వద్దనుకున్నాం కదండి. ఆర్టికల్ 370 గురించి ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సి ఉంది. ఇప్పుడు చాలామంది వాదిస్తున్నారు ఏమిటంటే కొన్ని ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్లో ఏవైతే అమెండ్మెంట్స్ చేయవలసి వస్తుందో 4-5 అమెండ్మెంట్స్ వస్తాయి, విజయబాబు గారు చెప్పారు. దానికి ఏమిటంటే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి బలం లేదు అనేది కరెక్టే, బలం లేదు. ఎందుకంటే చాలా కష్టం మీద వాళ్ళకి 300 వస్తున్నాయి. 2/3 మెజారిటీ అంటే 363 సుమారుగా రావాలి. కానీ మీరు ఒకటి గమనించండి, ఎప్పుడైతే ఆర్టికల్ 370 పాస్ అయిందో అప్పుడు కూడా వీళ్ళకి 2/3 మెజారిటీ లేదు. వాళ్ళకి అప్పుడు ఎక్కడి నుంచి సపోర్ట్ వచ్చిందో తెలుసా? నేను పుస్తకంలో రాశాను. అదేమిటంటే కాంగ్రెస్ మెంబర్సు, దాని తర్వాత కొంతమంది సమాజ్వాదీ పార్టీ మెంబర్స్ అబ్స్టైన్ అయ్యారు. సో ఇక్కడి నుంచి అక్కడ ఏం గమ్మత్తులు జరుగుతుంది, అది ఫెయిర్గా చేశారా? జమిలీకి ఓకే, కోవిడ్ ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, ఆ నివేదిక ప్రకారం ఓకే, కేబినెట్ కూడా ఆమోదం. కోవింద్ నెక్స్ట్ అనే దగ్గర ఇన్ని అడ్డంకులు ఉంటాయి కదండి. ఇది కోవింద్ సరే ఒక రాష్ట్రపతిగా ఇది చేయొచ్చా లేదా అనేది నేను దానికి ఏది రాష్ట్రపతిగా ఒక కమిటీకి ఉండొచ్చా అంటే అది నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ అని. కానీ మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఎప్పుడైతే మన చక్రవర్తి రాజగోపాలాచారి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు, దాని తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ప్రెసిడెన్సీకి ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళారు. అది సో అట్లాగేమీ హైరార్కీ ఏమీ లేదు. ఆయన ఒక సర్వీసెస్ ఆఫ్ అ ఫార్మర్ ప్రెసిడెంట్ పనికొస్తారంటే డెఫినెట్లీ ఆయన వాడుకోండి, దాంట్లో ఏమి బ్రెయిన్ స్టార్మ్ జరగాలి కదా సార్. అందరూ నాలాంటి వాళ్ళే, నా ఆలోచన విధానం ఉండే వాళ్ళందరూ కమిటీలో కూర్చొని అందరూ ఇది ఓకే అని చెప్పేసి అది మీరు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. బట్ రాష్ట్రపతి దేంట్లో ఒక రాష్ట్ర ప్రయోజనాలకి పనికొచ్చే ఒక విషయంలోని ప్రయోజనాలు పనికొచ్చేదో లేకపోతే దాంట్లో ఒక డిబేట్ సెటప్ చేయడానికో ఆయన ఉండకూడదు అనడం అనేది దాంతో నేను ఏకీభవించాను.
ఆర్టికల్ 370 వ్యతిరేకించే వాళ్ళందరూ దేశ ద్రోహులు అనే ముద్ర వేసే ప్రమాదాన్ని, అటువంటి వాతావరణాన్ని దేశంలో సృష్టించారన్న విషయాన్ని మర్చిపోరాదు. దేశంలో భాగంగానే మనందరికీ వైవిధ్యం ఉండాలి. ఈ వైవిధ్యాన్ని నాశనం చేసే ఒక ప్రయత్నం జరుగుతున్నది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా జరుగుతుంది. కల్చరల్ పాలసీస్ లేకపోతే వాళ్ళు అనుసరించే విధానాలు, ఢిల్లీ నుంచి రుద్దటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినంతటి నాటి పరిస్థితి ఇప్పుడు ఉన్నదా? భాషల్ని ప్రోత్సహిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఇటువంటి పరిస్థితి జమిలీ ఎన్నికలు జరిగితే ఇంకా వేగవంతంగా జరుగుతాయని నా భయం. నేను ఐ వాజ్ వరీడ్, అందరు ఒకే రకమైన వాదంతో పోతామైంది. ఐఎమ్ హ్యాపీ దట్ నగేష్ కుమార్ కొంచెం డిఫరెంట్ ఆర్గ్యుమెంట్తో వచ్చినారు. కేజ్రీవాల్ అన్నదైనా లేదా నేను ఆయన చెప్పిందని అర్థం చేసుకున్నదైనా ఏమిటంటే, వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ అంటే వన్ నేషన్ లో ఉన్న ప్రజలందరికీ ఒకే రకమైన ఎడ్యుకేషన్ అవకాశాలు ఉండాలి, ఒకే రకమైన పాఠాలు నేర్పాలని కాదు నేను చెప్తున్నది. ఒకే రకమైన అవకాశాలు ఉండాలి. పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడి దాకా, అంబానీ కుటుంబంలో పుట్టిన వాడి దగ్గర నుంచి అమర్ కుటుంబంలో పుట్టిన వాడి దాకా అందరికీ ఒకే రకమైన విద్యావకాశాలు, వైద్య సదుపాయాలు ఉండాలి అని కోరుతున్నాను తప్ప ఒకే రకమైన పాఠాలు చెప్పాలని కాదు. రెండవది, నగేష్ కుమార్ గారు రాష్ట్రపతి దాని గురించి మాట్లాడారు. నేను వారి ఆర్గ్యుమెంట్ వారికి ఉండొచ్చు, కానీ నేనైతే ఏం భావిస్తానంటే ఈ దేశ రాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళకు ఒక స్థాయి ఉంటుంది, ఒక స్థాయి ఉంటుంది. అదే గవర్నర్ జనరల్ పనిచేసిన ముఖ్యమంత్రి చేశాడంటే అది వేరే విషయం. మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రపతి పదవి అనేది ఒక స్థాయిది, దాని గౌరవం దానిదే. అక్కడి నుంచి వాళ్ళని దించకూడదు అనేది నా అభిప్రాయం. డెమోక్రసీ, కాన్స్టిట్యూషనల్ స్ఫూర్తి, వీటికి విఘాతం కలుగుతోందన్న మాటలు ఎందుకు? ఈ మూడింటికి ఏమన్నా సమాధానం ఉందా? నిన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడిందని నేను సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగితే ఫెడరలిజంకి దెబ్బతింటూ వస్తుందనేది నేను మాత్రం అనుకోవట్లేదండి. భారత దేశ పరిపాలనలో కొన్నేమో యాక్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రెసిడెంట్స్ ఉంటాయి. ఈ ప్రెసిడెంట్స్ గౌరవప్రదమైన సంప్రదాయాలు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు జస్టిస్గా చేసినటువంటి వ్యక్తి అదే హైకోర్టులో లీగల్ ప్రాక్టీస్ చేయకూడదు. అది సంప్రదాయం, ఎవడు అడ్డుకోడు, సుప్రీంకోర్టులో చేయాలి. సో ఇలాంటి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయండి. వాస్తవానికి నేను ఆర్టీఐ కమిషనర్ చేసిన తర్వాత లా ప్రాక్టీస్ చేద్దామని కోటేసుకొని వెళితే అనేక మంది అడ్వకేట్ మిత్రులు, అన్న మీరెందుకని రాడు, మీకు ఏం కావాలో చెప్పండి అంటే, ఇది రాకూడదని కాదు, ఇది ఒక గౌరవప్రదమైన సంప్రదాయం. ఆ విధంగా అత్యున్నతమైనటువంటి సీట్లో ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ ఒక కమిటీకి చైర్మన్గా చేయడం ఇది సంప్రదాయం పరంగా ఇబ్బందే తప్ప అది చట్టపరమైనటువంటిది తప్పని కాదు. ఆ సంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు గౌరవించాలి. సి నారాయణ రెడ్డి గారు చిన్న సేయింగ్ చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి హిడెన్ ఎజెండా అది ఏంటంటే, కొండ పెద్దది గరిట చిన్నది కూటి వడ్డన సాధ్యమేనా, గద్దె పెద్దది బుద్ధి చిన్నది ధర్మపాలన సాగేనా అంటాడు ఆయన. కాబట్టి ఒక హిడెన్ ఎజెండాస్ పెట్టుకొని విస్తృతమైనటువంటి వాటిని సవరించాలనుకున్నప్పుడు ఇవాళ వాళ్ళు సీట్లో ఉంటారా లేదా, ఉండాలనే కదా ఈ ప్రయత్నం అంతా చేస్తుంది. దట్ విల్ నాట్ అప్లికబుల్ సూటబుల్ అనేది నా ఉద్దేశం. ఇక్కడ విజయబాబు గారు, ప్రసాద్ రెడ్డి గారు, అమర్ గారు ఈ జమిలీ ఎన్నికల్లో ఉన్నటువంటి లోతైన ఆలోచన ఇది ఉండొచ్చు, దీనివల్ల అడ్డంకులు ఇవి ఉండొచ్చు అన్నారు. మీరు ముందే చెప్పేశారు, నేను మాత్రం సపోర్ట్ చేస్తాను దీన్ని. మీ పాయింట్ వాళ్ళు ముగ్గురు నోట్ చేసుకుంటారు. నా ఉద్దేశం అది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నెంబర్ 1, వీళ్ళు కాచి ఓడబోసిన జర్నలిస్ట్ లాగానో లేకపోతే మా అభిప్రాయాలు ఏర్పరచుకున్నటువంటి పెద్దలుగా చెప్పారు ఏం జరగబోతుంది, ఎందుకు జరగకూడదు, ఇప్పుడుండే సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని. ఇది బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఓకే, బికాస్ ఐ వర్క్డ్ అండ్ ఐ లుక్ ఇట్ అట్ దట్ వే. నెంబర్ 1, మన కాన్స్టిట్యూషను చాలా ఫ్రెష్. మనకన్నా ముందు చాలా కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ప్రజాస్వామ్యంలో తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగాల్ని. వాటి నుంచి కాచి వడబోసి మనోళ్ళు తయారు చేశారు. దాంట్లో అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఇతర కంట్రీస్లో ఎక్కడైతే ప్రజాస్వామ్యం బాగా ఉందో వాళ్ళ రాజ్యాంగంలో నుంచి సరైనటువంటి తీసుకొని మనోళ్ళు తయారు చేశారు. నెంబర్ 1. ఇప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ ఎంకరేజ్ చేసినటువంటి దేశాలు చూస్తే బై అండ్ లార్జ్ అన్ని చోట్ల 2 పార్టీలే ఉన్నాయి. 2 పార్టీలు ఉన్నంత మాత్రాన అది అపాయం కాదు.
ఉండేవాళ్ళు మేధావులు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ ఇంకొకరు కానీ దాంతో ఐడెంటిఫై అయిపోతారు. ఇప్పుడు అమెరికానే మనకు బాగా ప్రిడామినెంట్ కనిపిస్తుంది. 250 సంవత్సరాలు అయిపోయింది అమెరికాలో ప్రజాస్వామ్యం వచ్చి. అక్కడ ఇప్పటికి కూడా రెండే పార్టీలు, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఉన్నాయి. అంత మాత్రాన అమెరికా నష్టం జరుగుతుందని ఇండియాలో కూడా 2 పార్టీలు ఉండాలని కోరుకుంటున్నారు. నేను కోరుకోవడం లేదు. నేనేమంటే అది ఎవల్యూషన్. ఎప్పుడు కూడా ఎవరు ఫిక్స్ చేయలేరు. ఇట్ ఈస్ ఓన్లీ ఇట్ ఎవాల్వ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మనం ఫెడరలిజం అని ఎందుకు మాట్లాడుకుంటున్నాం సార్? ఇది ఒక సమాఖ్య స్ఫూర్తి. ఇక్కడ భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న వైవిధ్యం. అసలు వైవిధ్యం అనేది భారతదేశానికి ఉన్నదే ఒక వైవిధ్యం ఉంది. బట్ భారతీయులం, వీ హ్యావ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనమంతా భారతీయులమే. ఒక కేరళలో మలయాళం మాట్లాడొచ్చు, అస్సాంలో అస్సామీ మాట్లాడొచ్చు, కానీ నువ్వు అస్సాం పోతే నేను అస్సాం వాడిని, నేను ఇండియన్ కాదన్నాడు. కేరళ పోతే నేను కేరళ ఇటు నేను ఇండియన్ కాదన్నాడు. ఎవ్రీబడి ఈజ్ ఇండియన్. భారతీయులు నెంబర్ 1. దట్ ఈస్ యూనిటీ, మన కామన్ థ్రెడ్ అనమాట. ఒకవేళ ఏదైనా సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినట్లు ఒక స్టేట్లో ఒక గవర్నమెంట్ పడిపోతే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా అన్నారు. గత 20 ఏళ్లలో ఎన్ని గవర్నమెంట్లు పడిపోయాయండి? మళ్ళీ ఎన్నికలు జరిగాయి. 20 ఏళ్ల ముందు అది కామన్. ఆర్టికల్ 356 కింద నీ ముఖం నచ్చకపోతే తీసి పడేశారు. అది ఇప్పుడు జరగడం లేదు. చూడండి, ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి మోడీ గారు గవర్నమెంట్ లో ఉన్నారు. ఒక్క గవర్నమెంట్ అని పడగొట్టాడా? 9 గవర్నమెంట్లు సార్, అది జరగడం లేదు. నేనేమంటానంటే సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది ఇది వస్తే అనే దానికి అంత అవసరం లేదు, అవకాశం లేదని చెప్తున్నా నేను. మీ పాయింట్ లోనే ఉంది, 2 పార్టీలే ఉంటే ఈ దేశంలో ఏంటని. అదే కదా ఏం ప్రమాదం లేదని అంటున్నారు కదా సార్. అదే కదా సార్ సమాఖ్య స్ఫూర్తికి దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్, నా రాష్ట్రం తెలంగాణ, దీనికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు చాలా ఉంటాయి. ఈ స్టేట్ ఇంట్రెస్ట్ చాలా ఉంటాయి. ఇవన్నీ కనుమరుగైపోయే ప్రమాదం ఉందనేది. ఎట్లా అయిపోతాయి? ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి కదా, జరిగినప్పుడు కాంగ్రెస్ ఎట్లా వచ్చింది పవర్ లేకి? బీఆర్ఎస్ లేకపోతే ఇంకొక లోకల్ పార్టీ రావాలి కదా, మరి రాలేదే. ప్రాబబిలిటీకి అన్నింటికీ అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఓవర్ పీరియడ్ ఆఫ్ ఎవాల్వ్ అవుతాయి. ఎవాల్వ్ అయినప్పుడు ఏది ఉపయోగం లేదో అది డ్యామేజ్ అయిపోతుంది, ఏది ఉపయోగం లేదో స్ట్రెంగ్తన్ అవుతుంది. ఈ నివేదికలో ఒక పెద్ద నాకు అనిపించిన లోపం ఏంటంటే, ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎవరు నిర్ణయం తీసుకుంటారు అంటే, మధ్యలో అసెంబ్లీలో మెజారిటీలు మారటము, ప్రభుత్వం పడిపోవడం, ఇలాంటప్పుడు ఏం చేయాలి అనే విషయం మీద లోతుగా చర్చించకుండా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక ఇది పెట్టారండి. అది చాలా డేంజరస్. ఎలక్షన్ కమిషన్ ఇస్ నాట్ న్యూట్రల్. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎలాగ అపాయింట్ చేస్తున్నారు? రాజ్యాంగబద్ధమైన ఒక వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం సడలిపోయింది. ఆ వ్యవస్థ మాట్లాడట్లేదు, నోరు తెరవట్లేదు. ఎలక్షన్ కమిషనర్ మాకు భరోసా కల్పించట్లేదు. మాకు భరోసా కల్పించాలని, మా ఓటు సద్వినియోగం అయ్యింది తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక పక్క నుంచి మన ఎలక్షన్ కమిషన్ పనికిరాదు అంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కి బాధ్యత నమ్మకం అంతే, సేమ్ థింగ్ అండి. ఇవ్వకూడదు అంటున్నారు. ఎవరిని పెడదామండి? కాంగ్రెస్ పార్టీకి ఇద్దామా మనం? ఏంటి ఒక యుఎస్ఏలోని ఎలక్షన్ కమిషన్ అనేది అలాంటిది అసలు చాలా వీక్ ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎన్నికలు అక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి. నేను చెప్పబోయేది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ వీక్ కాదు, ఎలక్షన్ కమిషన్ తప్పు కాదు, ఎలక్షన్ కేపబిలిటీ లేక కాదు. ఎలక్షన్ కమిషన్ లో పెట్టేటువంటి మనుషులు వాళ్ళు వీక్ అయినప్పుడే వ్యవస్థ గొప్పదే, అందులో పనిచేసే వాళ్ళే కదా. గొప్పదా? అందులో ఉన్న వ్యక్తులే కదా. వాళ్ళు ఇప్పుడు మనకు ఒక సెషన్ ఉన్నప్పుడు శక్తి లేకుండా పోతుంది. ఒక సెషన్ ఉన్నప్పుడు ఎట్లా ఎలక్షన్ కమిషన్ అప్రిషియేట్. అవును, ఇప్పుడు సెషన్ లేకుండా ఇంకొకరు వచ్చినప్పుడు డెఫినెట్ గా అది వీక్ అయిపోతుంది. ఎలక్షన్ కమిషన్ ని స్ట్రెంగ్ చేయండి, సుప్రీం కోర్టును పెట్టండి, వీళ్ళందరూ పెట్టి ఒక ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ వద్దంటే మరి ఎలక్షన్ కమిషన్ వద్దన్నట్టు పనిచేసినటువంటి విధానం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఆరోపణలు వచ్చాయి? ఒక్క క్వశ్చన్ కైనా ఆన్సర్ దొరికిందా ఈరోజు? ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ దొరకలే. ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేస్తే చాలు. ఎవరైనా అడిగేది ఏంటంటే, మాకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ అనుమానాలు ఉన్నాయి అన్నప్పుడు నివృత్తి చేయాలి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం. ఇక్కడ ఏ పార్టీని తప్పు పట్టలేదు, ఎలక్షన్ కమిషన్ ని పూర్తి స్థాయిలో మనం తప్పు పట్టట్లేదు. అయ్యా మాకు ఈవీఎంలలో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి,
సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఒక 5% ఈవీఎంలను చెక్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి. సుప్రీంకోర్టు చెప్పింది మీరు డబ్బులు కట్టండి అన్నారు. ఒక అభ్యర్థి వెళ్ళి డబ్బులు కట్టారు, డబ్బులు కట్టి చెక్ చేయండి అంటే ఇందులో డేటా లేదు, ఆల్రెడీ డిలీట్ అయిపోయింది అంటారు. ఇక్కడ వీవీప్యాట్ స్లిప్పులు లేవు, ఆల్రెడీ కాల్ చేసామని అంటున్నారు. 45 days ఉంచాల్సినటువంటి ఆ డేటాను కానీ స్లిప్పులను కానీ తగలబెట్టేశామని వాళ్లే చెప్తుంటే ఇక ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ మీద ఎందుకు నమ్మకం? నేను నిర్ధారించట్లేదు, ఆన్సర్ మాత్రమే కోరుకుంటున్నాను. ఎలక్షన్ ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ చేసిన తర్వాత దాని మధ్యలో ఎవరు ఆపకూడదు, ఈవెన్ కోర్టులు కూడా. ఒక్కసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కోర్టుకు పోతే కోర్టులో సెటిల్ అయినంత వరకు ఈ పేపర్లు ప్రిజర్వ్ చేయాలి. 45 రోజులు కాదు, అది 2 ఏళ్ళైనా 3. దురదృష్టం ఏంటంటే కూడా దురదృష్టం ఏంటంటే అది ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి దాని మీద ఒక కన్క్లూజన్ వచ్చేటప్పటికి కోర్టులలో 5 ఏళ్ళు పడుతుంది. ఈ 5 ఏళ్ళు అది న్యాయంగా గెలిచాడా అన్యాయంగా గెలిచాడా పక్కన పెడితే ఆయన ఏమో 5 ఏళ్ళు ఎమ్మెల్యే అయిపోతాడు. ఆ ఎలక్షన్ ఒక 5 ఏళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు వీడు డిస్క్వాలిఫై వాళ్ళు గెలిచారంటారు. దీంట్లో సిస్టమ్ ని మార్పు చేయాలి. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వాటిపైన వచ్చినట్టు కేసులు ఫాస్ట్ ట్రాక్ లో డిసైడ్ చేయమనండి. అదే సార్ నేను ఎవరు సెట్ చేస్తారు ఈ సిస్టమ్? సార్ జమిలీ ఎన్నికల గురించి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నాం. అసలు ఎలక్టర్ రోల్ సక్రమంగా మనం తయారు చేయగలిగామా? ఇప్పటికీ 75 సంవత్సరాలు అయిపోయింది. విజయబాబు గారు చెప్పినట్టు ఎలక్షన్ రిఫార్మ్స్ గురించి మీరు ఆలోచించకుండా ఇవాళ హఠాత్తుగా వచ్చేసి జమిలీ ఎన్నికలు అంటున్నారు. నేను ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన ఒక మాటతో, ఆయన చాలా పెద్దవారు, నాకు చాలా గౌరవం వారంటే, వారు అన్న ఒక మాటతో చాలా సీరియస్గా డిఫర్ అవుతున్నాను నేను. వారు ఏమన్నారు, గత 10 ఏళ్లలో అసలు ఏ ప్రభుత్వాన్ని అన్న డిస్టర్బ్ చేశారా అన్నారు. సార్ మన కళ్ళ ముందు ఏకనాథ్ షిండే కనిపిస్తున్నాడు సార్. ఇట్లాంటివి ఎన్ని జరిగినాయి 10 ఏళ్లలో? ఆర్టికల్ ఉపయోగించకపోయిండొచ్చు, కానీ ఎన్ని ప్రభుత్వాల్ని పాపం ఏమైపోయింది అక్కడ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఎట్లా మార్చినారు, ఏం జరిగింది? నేను చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 356 ఇన్వోక్ చేసి గవర్నర్ పరిపాలన పెట్టడం లేదు. అది ఇన్వోక్ చేయకుండానే మార్పులు జరుగుతున్నప్పుడు దాన్ని ఇన్వోక్ చేయాల్సిన అవసరం 356 అనే అస్త్రం తీయకుండానే ఈ రకంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోతుంటే ఆ అస్త్రం తీస్తే పరిస్థితి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కొనసాగదు. పాయింట్ ఏంటంటే 356 లో డిజాల్వ్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళా 6 నెలలకో సంవత్సరానికో ఎలక్ట్ అవుతారు కదా, అన్యాయం కదా అని ఇప్పుడు క్వశ్చన్. నాట్ గవర్నమెంట్లు మారితే నువ్వు ఒక రోజు నేను ఒక రోజు ఇంకొకరు మారితే దానికి ఏం కాదు కదా. జమిలీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం కూలిపోయింది, ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశమే లేని పరిస్థితి కూడా రికమెండేషన్ ఉంది చూడండి. దాంట్లో ఏమనంటే ఆ స్టేట్లో ఎలక్షన్ కండక్ట్ చేస్తారు, ఆ ఎలక్షన్ పీరియడ్ 5 ఏళ్ళు ఉండదు ఇప్పటి మాదిరి. 5 ఏళ్ళు కాకుండా జమిలీ ఎలక్షన్ టయానికి అది మళ్ళా వాళ్ళతో జాయిన్ అవ్వాలి. ఇది మామూలుగా మనం అన్నాం కదా, ఇప్పుడు డబ్బులు ఖర్చు అవుతుంది, వృధా అవుతుంది ధనం అని, అంతకు మించి అవుతుంది. ఇది అంతకు మించి అవుతుంది సార్. ఇప్పుడున్న పరిస్థితి అలాగే ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ఎక్కడ గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడు ఏ స్టేట్ లో ఏ ప్రభుత్వం. ఈశ్వర్ గారు ఒక పాయింట్ ఉన్నది ఇందులో ఏమిటంటే, ఇప్పుడు అసెంబ్లీస్ లోక్సభ సైమల్టేనియస్గా ఎన్నికలు జరిగినాయి అనుకుందాం. జరిగిన తర్వాత ఒక అసెంబ్లీలో ఏదో సమస్య వచ్చి ఒక ప్రభుత్వం కూలిపోయింది అనుకుందాం, ఏడాదికో 2 ఏళ్లకో. ఆ మిగిలిన 3 సంవత్సరాల కాలానికి ఎన్నిక జరపడం అనే దాని పట్ల ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం. అదే చెప్పింది ఇప్పుడు. కానీ ఒకటి ఈశ్వర్ గారు, ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాం మనం, డబ్బులు వృధా గురించి మాట్లాడుతున్నాం మనం. అసలు మీరు డబ్బు అనేది ఎన్నికల్లో ఇవాళ డబ్బు యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఏదో జమిలీ ఎన్నికలకు పోయి ప్రజాధనాన్ని మేము చేస్తాము, సేవ్ చేస్తామని మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ ఎన్నికల కారణంగా ఎంత ప్రజాధనం, ఎంత వ్యక్తుల నుంచి కానీ దీని నుంచి కానీ ఎంత డబ్బు అసలు
ఒక శాసనసభకి ఎన్నిక కావాలంటే 50 కోట్లు, అసెంబ్లీ. 100 కోట్లు. అసెంబ్లీ. లోక్సభకి ఎన్నిక కావాలంటే 300 కోట్లు, 400 కోట్లు. దీన్ని ఆపడానికి మీరు ఎన్నికల సంస్కరణలు తీసుకురండి. నగేష్ గారు ఇంకో మాట అన్నారు ఏంటంటే ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉంటుందని మీకేమిటి, ఎందుకు అట్లా అనుకుంటున్నారు అంటున్నారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉండడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే జమిలీ ఎన్నికలు అంటున్నారు. జమిలీ ఉంటే అదే ప్రభుత్వం కంటిన్యూ అయిపోతుంది ఉండాలని వాళ్ళ ప్లాన్ ఏమిటంటే ఇది తీసుకురావడం ద్వారా. సార్ ఆ ప్లాన్ తీసుకొస్తే వాళ్ళు ఉంటామని ఎట్లా భావిస్తారు? దానికి ఏదో ఒక కారణం కనిపిస్తుంది. మన రాజ్యాంగం మనకేం చెప్పిందంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 ఏళ్ల పాటు అది కొనసాగాలని చెప్పింది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చాయి. ఒక స్టేట్లో ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ల కాలానికి ఎన్నికలు పెట్టారు. ఇది 2 ఏళ్ల కాలానికి మన రాజ్యాంగం అనుమతిస్తుందా? చేసుకుంటారు సార్. ఎన్ని ఏళ్ల కాలానికి ఒక ప్రభుత్వం అనేది ఇది సవరణ చేసుకున్నాం సార్, అది సవరణ చేసుకుంటాం సార్. ఎన్నేళ్ల కాలానికి ఒక ప్రభుత్వం ఉండాలనేది ఎక్కడ ఉంటుంది? మీరేమో రాష్ట్రాలకు వస్తే 2 ఏళ్లకు కూడా మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. కేంద్రంలో మాత్రం 5 ఏళ్ళు కంటిన్యూ కావచ్చు. ఏడాదికి 2 ఏళ్లకు ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు కేంద్రంలో అదే జరిగితే ఇప్పుడు మొత్తం ఎన్నికలు సార్. కేంద్రంలో ఒకవేళ ఇదే పరిస్థితి ఏర్పడితే ఓకే, మీ ఇద్దరులో ఎవరు చెప్పినా ఓకే, కేంద్రంలో కూడా ఈ సిచ్యువేషన్ వస్తే ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ పెడితే ఎంత ధనం వృధా అవుతుంది? లా కమిషన్ ఏం చెప్పిందంటే ఎవరైనా నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తే ఎవరైతే మూవ్ చేస్తున్నారో మేము ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టచ్చు. డెమోక్రసీలో మీరు ప్రజాధనం వృధా ఇదాన్ని మాట్లాడొచ్చు సార్. ఎన్నికలు అనేవి మన ప్రజాస్వామ్యాన్ని చేసుకోవడానికి ఒక ప్రక్రియ. అక్కడ మీరు డబ్బు ఖర్చు అవుతున్నాయని చెప్పి ఎన్నికలు జరగొద్దు అని ఎవరైనా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. నేను అంగీకరించాను. అమర్ గారిని వాళ్ళని బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ ఎలక్షన్ ఏరియా కావాలా లేదా? నెంబర్ 1, 1985లో రాజీవ్ గాంధీ రిఫార్మ్ తీసుకొచ్చాడు. ఏది యాంటీ డిఫెక్షన్లో చాలా పెద్ద రిఫార్మ్. అది పనిచేయలేదు, అది వేరే సంగతి. 2002లో మళ్ళీ అదే అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏది 1/3 ఆఫ్ ది మెంబర్స్ అయితే కానీ అది కాదని. ఇప్పుడు ఇంకో రిఫార్మ్ ఎవరో XYZ ఇది కూడా ఈ XYZ మీరు ఏమి తీసుకొచ్చినా దానికి ఒక యాంటీ ఫస్ట్ రిమార్క్ లోనే నేను చెప్పింది ఏంటంటే మై కంటెన్షన్ ఈస్ 1 నేషన్ 1 ఎలక్షన్ కంటే కూడా ఈ నేషన్కి టాప్ ప్రయారిటీ ఎలక్షన్ రిఫార్మ్స్ అనేది అవసరం. అన్లెస్ అండ్ అంటిల్ ఎలక్షన్ రిఫార్మ్స్ జరగకుండా ఇవేం చేసినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను. ఇందాక నగేష్ గారు అన్నారు ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటి ఎందుకు చేయాలంటే మనం ఏదైనా సైంటిఫిక్గా కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి, భారతదేశ ఎన్నికల కమిషన్కి పేరుకే అటానమస్ తప్ప దానికి ఒక ఇండివిజువల్ బాడీ అనేటువంటిది లేదు, ఎక్సెప్ట్ ది కమిషనర్స్. మిగతా అంతా ఎవరండి చేసేది? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకే ఆంధ్రప్రదేశ్ది మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషనర్గా ఎవరున్నారు? అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు. ఆ ఐఏఎస్ అధికారికి ఏవో ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎంత నటోరియస్గా అంటే ఇట్ ఈజ్ ఎ షేమ్ ఆన్ ది నేషన్ అండి. అతను చేసినటువంటి ప్రవర్తన, అతని తీరు వెళితే వాళ్ళకి ఇష్టం లేనటువంటి వాళ్ళ పట్ల కనీసం మర్యాద కానీ మన్నన కానీ లేకుండా ఎంత రూత్లెస్గా బిహేవ్ చేశారంటే ఇక్కడ. అందుకనేంటి, ఎలక్షన్ కమిషన్కి పేరుకే స్వతంత్ర ప్రతిపత్తి, దానికి ఒక సిబ్బంది కూడా లేదు. సిబ్బంది ఎందుకు లేదంటే వాళ్ళు ఏమంటారు, ఇంత పెద్ద సిబ్బంది ఉంటే వీళ్ళంతా సంవత్సరం పొడుగుతా వీళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి రాష్ట్రాల సహకారంతో తీసుకుంటాం అంటారు. ఇట్ ఈస్ అ షీర్ నాన్ సెన్స్ అండి. అప్పుడు మీరు దాన్ని అటానమస్ బాడీ అని అనటానికి వీల్లేదు. ఈసారి జరిగినటువంటి ఎన్నికలతో భారతదేశంలో ప్రపంచంలోనే భారత ఎన్నికల కమిషన్ పరువు పోయింది. ఇందులో కించిత్ డౌట్ లేదు. సో ఎన్నికల సంస్కరణలు జరగాలి. ఆ సంస్కరణలో ప్రధానంగా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ని రిఫార్మ్ చేయాలి. తర్వాత ఇందాక మీరు అన్నారు అసెంబ్లీకి సంబంధించి 2 ఏళ్ల వ్యవధి. దీంట్లో ఏం చేశారు వాళ్ళు, ఆర్టికల్ 172 ప్రకారంగా అమెండ్ చేస్తూ ఉన్నారు. వెరీ సింపుల్ రీజన్ అండి. ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఏమవుతుంది, ఇక్కడ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోతాయి. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం. ఆయన ఏం చేస్తారు, ఒక 23 మంది ఎమ్మెల్యేలను కొనేసినట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలను కొనేస్తారు. ప్రభుత్వం కూలిపోతుంది.
కూలిపోయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ నీకు ఆ 2 ఏళ్లకి నీకు ఎలక్షన్ జరుపుతానని చెప్పి అంటాడు. ఇప్పుడు జరుగుతున్న తంతుకి అట్టు తిరగేసినట్టే తప్ప మార్పే ఉంటుందండి దీనివల్ల. ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి వ్యక్తులు, ఈ వ్యవస్థ ఇదంతా ఉన్నప్పుడు అప్పుడు జరిగేది అదేగా. 5 ఏళ్ళలో కనీసం 5 ఏళ్ల కాల పరిమితిలో కనీసం 7-8 రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. 5 ఏళ్లలో మళ్ళీ దానికి ధనం మనం కాపాడుకుని మనం వృధా ఖర్చులు పోకూడదని అంటున్నారు కదా, మళ్ళీ అదే జరుగుతుంది. ఇప్పుడు గోవా దగ్గర నుంచి మహారాష్ట్ర దాకా తీసుకున్నాం. ఎక్కడ డెమోక్రటిక్ సెటప్ లో ఆ ప్రభుత్వాలు ఏర్పాటు అయినాయి చెప్పమానండి, ఎక్కడన్నా ఉందా? లేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా సైన్యాన్ని దించి ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాలు చాలా సందర్భాల్లో చాలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ కావచ్చు, హర్యానా కావచ్చు, బీహార్ కావచ్చు, ఈవెన్ ఒక దశలో గుజరాత్ కావచ్చు. నేను ఆ డీటెయిల్స్ కూడా కావాలంటే నేను ఇస్తా, ఉన్నాయి. ఆర్మీని దించినవండి. అయ్యో ఛత్తీస్గఢ్ ఒకసారి కాదండి. ఒకటి విజయబాబు గారు, ఇక్కడ మన ఆర్గ్యుమెంట్ కూడా అదే ఏమిటి అని అంటే, వేరు వేరు సందర్భాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అవసరమైతే ఒక రాష్ట్రంలో ఎన్నిక జరుగుతూ ఉంటే అవసరమైతే ఆ రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం నుంచి పోలీసులు సందర్భాలే తప్ప అవును ఆర్మీని తీసుకురావాల్సిన అవసరం లేదు. అందుకే జమిలీ ఎన్నికలు వద్దు అంటున్నది మేము. నేను అనేదండి, అది కూడా జమిలీ ఎన్నికలు వద్దు, ఎవరి టర్మ్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఎన్నికలు జరిపితే మీకు అవసరం అనుకుంటే ఫోర్సెస్ వేరే రాష్ట్రాలకు తీసుకుపోవచ్చు. అట్లాంటి వెసులుబాటు ఉంటది. ఒకేసారి ఎన్నికలు జరిపినప్పుడు మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా అందులో ఇన్వాల్వ్ అయినప్పుడు కష్టం అవుతుంది కదా. ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ అవుతే ఏం చేస్తారు? చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చినాయి, ఇక్కడ తెలంగాణ నుంచి ఆర్మీని అక్కడికి డిప్లాయ్ చేశారు. అట్లాగే ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఇక్కడ పోలీస్ ఫోర్స్ తమిళనాడు నుంచి ఇలా డిప్లాయ్ చేసుకుంటున్నాం. ఎందుకని అడ్జస్ట్మెంట్ జరుగుతాం, ఒకేసారి జరగట్లేదు. కానీ మరి ఒకేసారి జరిగినప్పుడు వీళ్ళు సరిపోరు కదా. అదే చెప్తున్నా. ఆబ్వియస్లీ వీ హావ్ టు డిప్లాయ్ అవర్ ఆర్మీ. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్తున్నా. ప్రభాకర్ రెడ్డి గారు దానికి కూడా పరిష్కారం చెప్తున్నారు. ఒక స్టేట్ లో ఒకే డేట్ లో అన్ని ఎలక్షన్లు చేయడం లేదు. ఒక 10 days 15 days పెట్టి ఫేజెస్లో పెడుతున్నారు. ఆ ఫేజ్లు ఎందుకు చేస్తామంటే ఆ పర్సనల్ ఎవరైతే పోల్ కండక్ట్ చేస్తారో వాళ్ళు కాకుండా సెక్యూరిటీ ఫోర్సెస్ దే మూవ్ టు ది నెక్స్ట్ ఫేజ్. వీ అరేంజ్ ఇన్ సచ్ ఏ ఫ్యాషన్. ఈ స్టేట్లో ఉన్న వాళ్ళ సెక్యూరిటీ మా సిఆర్పిఎఫ్ వచ్చినా లేకపోతే ఇంకో వేరే పారామిలిటరీ ఫోర్స్ వచ్చినా లోకల్ పోలీస్ని ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయితేనే సెకండ్ ఫేజ్కి పోయేటట్లు దే స్టాగర్ ఇట్. కాబట్టి 5 ఫేజులు చేసినారు, 4 ఫేజులు చేసినా కూడా అంతమంది అవసరం లేదు. 1/4 చాలు. 1/4 మూవ్ అవుతుంటారు. వీ హ్యావ్ ఆల్ వెహికల్స్ అంతా. కొన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాలు 7 దశల్లో పోలింగ్ చేస్తున్నారు. ఈ పోలింగ్ డేట్లను ఎలా ఫిక్స్ చేస్తున్నారు? ఒక అగ్రనాయకులు వచ్చి ప్రచారం చేయడానికి అనుకూలంగా చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు. ఇది కదా జరుగుతున్నది. ఇది ఎలక్షన్ కమిషన్ మ్యానిపులేట్ చేస్తున్నారు. మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తే ఇవన్నీ ఆగిపోతాయి అంటే ఆగవు. సార్ చెప్పింది ఎన్నికల కమిషన్ ని, ఎన్నికల పద్ధతిని సంస్కరించాల్సింది. మనం అనుకున్నట్లు ఎన్నికల కమిషన్ కాదు, ది పీపుల్ హు ఆర్ మేనింగ్ దట్ ఎలక్షన్. అది ఒకటి ఈశ్వర్ గారు ఒక్క మాట సార్, నేను వీటన్నిటికంటే ముందు ఆలోచించాల్సింది ఒకటి ఉన్నది సార్. ఎవరున్నా కూడా పవర్లో అన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా జాతీయ రాజకీయ పక్షాలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ మన దేశంలో వ్యవస్థల యొక్క గౌరవం ప్రతిష్ట పూర్తిగా అడుగంటిపోతున్నది. వాటిని రెస్టోర్ చేయండి. మీరు తర్వాత వీటి గురించి ఆలోచించండి. అంబేద్కర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారండి, ఈ రాజ్యాంగాన్ని మేము మీకు ఇస్తున్నాము, కానీ ఈ రాజ్యాంగాన్ని నిర్వహించే ప్రజల చేతుల్లో, వ్యక్తుల చేతుల్లో ఈ రాజ్యాంగం యొక్క ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. సరైన వ్యక్తులు సరైన ప్లేస్ లో ఉండాలి. జాబ్ ఇంపార్టెంట్ లేకపోతే మెర్సీ ఆఫ్ ది పవర్స్ అంటే న్యాచురల్ గా దేర్ బిహేవియర్ ఇట్లే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అమర్ గారు ఇవాళ సత్యమేవ జయతే కార్యక్రమంలో పాల్గొన్నందుకు నగేష్ కుమార్ గారు, ప్రసాద్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే విజయబాబు గారు. ప్రధానంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి
ఆ నివేదికను మాత్రం కేంద్ర కేబినెట్ ఆమోదించిందే కానీ ఈ బిల్లు ఏ రకంగా రాబోతోంది, అందులో ఉండేటటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అన్న దానిపైన ఎవరికీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. బిల్లు వచ్చిన తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది. అది చట్టమైన తరువాత ఏం జరుగుతుంది, దీన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారన్నది మనకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి సత్యమేవ జయతే. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.